హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన జాపనీస్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే లంబర్జాక్ ది మాన్స్టర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అర్థం చేసుకుని వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు గనక సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఫారెస్ట్ ని చూపిస్తారు. అంతేకాకుండా ఫారెస్ట్ లో ఉన్న ఒక పెద్ద బంగ్లాని చూపిస్తారు. అదే సమయంలో ఆ బంగ్లాకి పోలీస్ ఆఫీసర్లు అందరూ వస్తారు. అంతేకాకుండా వాళ్ళు లోపలికి వచ్చేసి తలుపు కొడితే ఎవరో ఒక అతను తలుపు తీస్తాడు. లోపల మీ భార్య ఉందా అని చెప్పేసి అంటంతో వాడేం చేస్తాడంటే డోర్ క్లోజ్ చేసేసి పోలీసులు వచ్చారు పారిపో అని చెప్పేసి తన భార్యకి సిగ్నల్ ఇస్తాడు. ఆ తర్వాత పోలీసులు డోర్ పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఒక చిన్న పిల్లాడు ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటాడు. అది కూడా లంబర్జాక్ ది మాన్స్టర్ అని చెప్పేసి బుక్ అనమాట. అందులో ఒక దెయ్యం ఉంటుంది. సాయంత్రం అయితే అందరిని వచ్చేసి చంపేస్తూ ఉంటుంది అనమాట. ఆ బుక్ ఒక పిల్లాడు చదువుతూ ఉంటాడు. అతనికి ఎదురుగా ఇందాక కేక వేసిన అతను భార్య ఉంటుంది అనమాట. అదే సమయంలో పోలీసులు కూడా ఆవిడని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. బేసికల్ గా పోలీసులు ఈవిడ్ని పట్టుకోవడానికి కారణం ఏంటంటే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొస్తుందని చెప్పేసి వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో వీళ్ళు కూడా ట్రేస్ చేసి ఈవిడ్ని పట్టుకుంటారు. వెంటనే పోలీసు అడుగుతాడు అనమాట, నువ్వు కిడ్నాప్ చేసిన పిల్లలు ఎక్కడున్నారో చెప్పు అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఆవిడ మాత్రం సైలెంట్ గా ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఆ రూమ్ లో ఒక దారుణాన్ని చూశాను సార్ అని చెప్పేసి అంటంతో డిపార్ట్మెంట్ మొత్తం అక్కడికి వెళ్తారు. వెళ్లి చూస్తే అక్కడ ఒక 15 డ్రమ్ములు ఉంటాయి. 15 డ్రమ్ముల్లో 15 మంది పిల్లల శవాలు ఉంటాయి. అదంతా చూసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఏంటి నువ్వు చేసే పని అని చెప్పేసి గన్ను గురి పెడతారు. పోలీసులు లొంగిపోమ్మంటారు. కాకపోతే ఆవిడ మాత్రం తన గొంతు కట్ చేసుకుని వాళ్ళ ముందే చనిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక లాయర్ అనమాట. తానేంటంటే కారులో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు తన కార్ ని ఎవరో ఫాలో చేస్తున్నట్లు తనకి డౌట్ వచ్చేస్తుంది. అందులోను ఫాలో చేస్తున్నారు కూడా. దాంతో హీరో ఏం చేస్తారంటే కారు పక్కనే పార్కింగ్ చేసి రోడ్డు పక్కన ఆగుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఫాలో చేస్తున్న కార్ ఏంటంటే హీరోని చూసి సడన్ బ్రేక్ వేయటం వల్ల పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. అందులోను లోపల ఒక అతను ఉంటాడు కదా, అతని దగ్గరికి హీరో వెళ్లి విజిటింగ్ కార్డ్ చూస్తే తను ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాడని చెప్పేసి తెలుస్తుంది. అందులోను హీరోని ఎందుకు ఫాలో చేస్తున్నాడంటే హీరో అదే హాస్పిటల్లో కొన్ని ఫ్రాడ్స్ చేశాడనమాట. ఎందుకంటే ఆ హాస్పిటల్ కోసం చాలా ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటాడు హీరో. అందులోనూ అదే హాస్పిటల్లో తన ఫ్రెండ్ ఉంటాడు. దాంతో ఇతను ఏంటంటే హీరోని బెదిరించి తన దగ్గర డబ్బులు దొబ్బేద్దాం అని చెప్పేసి ఫాలో చేస్తున్నాడు. కాకపోతే అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. సో వెంటనే హీరో ఏమంటాడంటే, చూడు ఆ హాస్పిటల్ కోసం నేను చాలా ఫ్రాడ్లు చేశాను, అలాంటిది నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు. సో నన్ను నేను కాపాడుకోవడానికి ఒక హత్య చేసుకోలేనా అని చెప్పేసి ఆ కారులో ఉన్న అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత హీరో మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వస్తాడు. అదే హీరో వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్కి వస్తాడు. వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ రూమ్ లోకి వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక అమ్మాయి అప్పుడే బయటకు వస్తుంది అనమాట. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. అందులోనూ తాను ఒక పోలీస్ ప్రొఫైలర్. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరో తన ఫ్రెండ్ ని అడుగుతాడు, ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చిందని చెప్పి అంటంతో, ఏం లేదు ఈ ఊర్లో 2 హత్యలు జరిగాయంట, అందులోనూ కిల్లర్ గాడు వచ్చి అలాగే ఉంటాడంట, నన్ను ఒకసారి ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి వచ్చి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో కూడా తన ఫ్రెండ్ కి చెప్తాడు అనమాట, తాను ఇక్కడికి ఎందుకు వచ్చాడో. బేసికల్ గా ఇంతకు ముందు కారులో ఒకరిని చంపేశాడు కదా, వాడు ఏదో చంపాలనుకున్నాను నన్ను, నేనే వాడిని చంపేశానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ కూడా ఏమంటాడంటే, వాడా నువ్వేం కంగారు పడుకో, వాడు నువ్వు చంపేశావు కదా, ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏంటంటే తన ఇంటికి వెళ్తాడు అనమాట. అపార్ట్మెంట్ పార్కింగ్ లాట్ లో తన కార్ ని పార్కింగ్ చేసి రూమ్ కి వెళ్తున్నప్పుడు సడన్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక చిన్న పిల్లాడు బుక్ లో చదివాడు కదా ఒక కిల్లర్ గాడు గురించి, లంబర్జాక్ అనే కిల్లర్ గాడు నైట్ టైం వస్తాడని చెప్పేసి, అదే వేషంలో కిల్లర్ గాడు వచ్చేసి హీరోని చంపాలని చూస్తూ ఉంటాడు. అది కూడా గొడ్డలతో అనమాట. చంపేటప్పుడు తానేమంటాడంటే హీరోని, నీలాంటి అసలు భూమి మీద బతకూడదురా అని చెప్పేసి చంపేస్తూ ఉంటాడు. హీరో తప్పించుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో గొడ్డలు విసిరేస్తే అది కాస్త హీరో తలకు తగులుతుంది. దాంతో హీరో కింద పడిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. వచ్చిన తర్వాత కిల్లర్ గాడిని చూసి భయం వేసి కేకలు వేస్తూ ఉంటుంది. దాంతో కిల్లర్ గాడు ఏంటంటే హీరోని చంపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందులోను హీరోకి ఏం అర్థం కాదనమాట, అసలు ఎవడరా వీడని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. అందులో మన కథలో హీరోయిన్ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడూ కోపంగా ఉండే ఇంకో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతని పేరు ఇనోక్ అనమాట. ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీటింగ్ లో ఒక కిల్లర్ గాడు ఇద్దరిని అతి దారుణంగా చంపేశాడని, అందులోనూ ఇద్దరు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళని, మరీ ముఖ్యంగా వాళ్ళని గొడ్డలతో చంపాడని, చంపిన తర్వాత వాళ్ళ మెదడు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడని, ఆ కిల్లర్ గారిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి డిపార్ట్మెంట్ మొత్తం మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఇద్దరిని చంపింది ఒకే కిల్లర్ గాడు, అంతేకాకుండా ప్లాన్ వేసి మరీ చంపాడు, నాకు తెలిసినంత వరకు
వరకు చనిపోయిన ఆ ఇద్దరికి కామన్ గా ఉండే ఒక పాయింట్ ని పట్టుకుంటే ఆ కిల్లర్ గాని మనం పట్టుకోవచ్చు అని చెప్పేసి అనడంతో డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏంటంటే ఈ ఐడియా ఏదో బాగుందని చెప్పేసి అంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే హాస్పిటల్లో ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆ గొడ్డలు తలకు తగిలింది కదా, అందుకని ట్రీట్మెంట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్ సిటీ స్కాన్ చేసి హీరోకి బుర్ర బ్లాంక్ అయ్యే విషయం ఒకటి చెప్తాడు. చూడు, నీ తలకి ఏ వైద్యం చేయాలని చేసేవాడిని కానీ నీ తల లోపల న్యూరో చిప్ ఉంది చూడు అని చెప్పేసి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. న్యూరో చిప్ అంటే ఏంటని చెప్పేసి అంటాడు. అది ఉంటే వైద్యం చేయడం కుదరదయ్యా బాబు, నీ తలలో చిప్ ఉన్న సంగతి నీకు కూడా తెలియదా అని చెప్పేసి అంటంతో తెలీదు అంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుందో పోలీసులు వస్తారో అని చెప్పేసి లేదంటే తెలుసండి, కాకపోతే మీరు నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయండి, నా ఫ్రెండ్ డాక్టర్ ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. బేసికల్ గా హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఏంటంటే లా ఫీల్డ్ లో ఒక పెద్ద పొజిషన్ లో ఉంటాడు అనమాట. అందులోనూ హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా హీరో దగ్గరకు వచ్చి పలకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఇంతకు ముందు ఇద్దరు చనిపోయారు కదా, అందులో మొట్టమొదటిసారి చనిపోయిన ఆవిడ దగ్గరికి వెళ్ళి అసలు ఆ లొకేషన్ ఏదైనా ఆధారాలు దొరుకుతాయి అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో సీరియస్ గా ఉండే ఇనోక్ అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ కిల్లర్ గాడు చంపిన ఇద్దరికి ఒక కామన్ పాయింట్ ఉంది అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఏంటని చెప్పి అడిగితే వాళ్ళిద్దరూ అనాథాశ్రమంలో పెరిగారు అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏంటండి ఈయన చాలా సీనియర్ కదా, అందులోని కేసుని చాలా ఫాస్ట్ గా డీల్ చేస్తున్నాడు, ఈయనకి అసలు ప్రమోషన్ రావాలి, ఎందుకు ఇలా ఉన్నాడని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న పోలీస్ చెప్తాడనమాట. చూడమ్మా, అతను చాలా మంచి పోలీస్ ఆఫీసరు, సైజీ అని చెప్పేసి ఒక క్రిమినల్ గాడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత భార్యనే చంపేశాడు. చంపేసిందే కాక ఒక యాక్సిడెంట్ లా క్రియేట్ చేశాడు, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా తీసుకున్నాడు. కాకపోతే ఈనోక్ మాత్రం వాడు తప్పు చేశాడని చెప్పేసి గ్రహించాడు. అంతేకాకుండా ఇంటికి వెళ్ళి పిచ్చుకుట్టుడు కొట్టాడు. దాంతో వాడేంటి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను కొట్టాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో తనని ప్రమోట్ చేశారు. అప్పటి నుంచి మనోడు ఇలా ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తన ఫ్రెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఈ న్యూరో చిప్ అంటే ఏంటని చెప్పేసి ఎంక్వైరీ చేస్తాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఇది మనుషులకే ప్రమాదం అని చెప్పేసి 30 సంవత్సరాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా దీన్ని బ్యాన్ చేశారని చెప్పేసి అంటంతో అసలు ఏం జరుగుతుంది న్యూరో చిప్ వల్ల అని చెప్పేసి హీరో అడుగుతాడు. ఏం జరిగేది ఏముంది, ఒక మనిషికి ఉండే ఎమోషన్స్ మొత్తం ఆ చిప్ పెట్టడం వల్ల పోతుంది, కాబట్టి దీన్ని బ్యాన్ చేశారు అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఇంతకు ముందు కిల్లర్ గాడు ఇద్దరిని చంపాడు కదా, వాళ్ళిద్దరూ అనాథాశ్రమంలో ఉండి వచ్చారు, అంతేకాకుండా నువ్వు కూడా అనాథాశ్రమం నుంచే వచ్చావు కాబట్టి ఆ కిల్లర్ గాడు మరి ఎందుకు చంపాలనుకుంటున్నాడు, అందులోను నీ తలకాయలో ఈ న్యూరో చిప్ ఇప్పుడు పెట్టారో కొంచెం చూసుకో మరి జాగ్రత్త అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కంప్యూటర్ స్క్రీన్ మీద లూంబర్ జాక్ ద మాన్స్టర్ అని చెప్పేసి యాడ్ వస్తుంది అనమాట, బుక్ యాడ్. అది చూసిన తర్వాత హీరో వీడే ఆ కిల్లర్ గాడు సేమ్ ఇలాగే బట్టలు వేసుకొచ్చి నా మీద అటాక్ చేశాడని చెప్పేసి తన ఫ్రెండ్ కి చెప్తాడు. అంతేకాకుండా తన ఫ్రెండ్ కి ఇంకో మాట చెప్తాడు, ఆ కిల్లర్ గాని నా చేతులతో నేనే చంపేస్తానని చెప్పేసి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కిల్లర్ గాడు 3వ హత్య కూడా చేస్తాడు అనమాట. అక్కడికి పోలీసులు వెళ్తారు. అంతేకాకుండా ఆ చనిపోయిన అతను కూడా అనాథాశ్రమంలో ఉన్నవాడే. అంతేకాకుండా తన బ్రెయిన్ కూడా ఆ కిల్లర్ గాడు తీసుకెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే ఇంకో వైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ నాన్నగారు చనిపోయారంట కదా అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి అంటుంది. సరే మీ నాన్నగారు ఆఫీస్ మొత్తం నేను చూసుకుంటాను మరి ఓకేనా అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా నాకు ఆయన తర్వాత నువ్వే కదా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. బేసికల్ గా తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఏంటంటే ఒక లాయర్ కంపెనీ ఉంటుందన్నమాట. అందుకనే ఆ పొజిషన్ కోసం హీరోనే తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నని చంపేశాడు. ఆ తర్వాత కంపెనీ తన చేతికి వచ్చిందని చెప్పేసి సరదాగా మనోడు జాగింగ్ వెళ్తాడు. అలా వెళ్లేటప్పుడు సడన్ గా రోడ్డు మీద ఎవరో ఒక అతను తన కూతురుని చిన్న పిల్లను కొడుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా స్టార్టింగ్ లోనే కత్తితో గొంతు కోసుకొని ఒక ఆవిడ చనిపోయింది కదా, ఆవిడ హీరోని కూడా కిడ్నాప్ చేసింది. కాకపోతే బుక్ చదువుతున్న పిల్లాడు కదా, వాడేంటంటే అరే నువ్వు పారిపోరా అని చెప్పేసి హీరోని కాపాడాడు. దాంతో హీరో ఏంటంటే అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడు. అది జరిగింది. దాంతో హీరోకి ఏంటంటే ఆవిడ పెట్టిన టార్చర్ గుర్తొచ్చి ఇక్కడ ఇతను తన కూతురుని పెట్టిన టార్చర్ తో కంపేర్ చేసుకొని అతన్ని పట్టుకొని పిచ్చగొట్టుడు కొడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కిల్లర్ గాడు మళ్ళీ వచ్చి హీరోని చంపాలనుకుంటాడు. దాంతో హీరో ఏంటంటే తప్పించుకుందామని చెప్పేసి అక్కడి నుంచి పైనుంచి కిందకు దూకి పారిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు పోలీసులకి ఆ కిల్లర్ గాడు చంపిన 4వ శవం దొరుకుతుందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి ఒక డౌట్ వస్తుంది. ఇది కూడా ఖచ్చితంగా కిల్లర్ గాడే చంపింది తెలిసిపోతుంది నాకు. కాకపోతే ఇంతకు ముందు చంపిన ముగ్గురిని మాత్రం వాళ్ళ ఇంట్లో చంపాడు, ఇతన్ని మాత్రం బయట చంపేశాడు. ఒకవేళ కిల్లర్ గాడు వేరే వాళ్ళని చంపబోయి
వీళ్ళని చంపుంటాడు. ఎందుకంటే మనోడు ప్రతి ఒక్కరిని ప్లాన్ చేసి మరీ చంపుతున్నాడు. ప్లాన్ చేసినప్పుడు ఎవడైనా సరే రోడ్డు మీద చంపుతాడు, ఇంట్లో చంపుతాడు కదా. ఒకవేళ రోడ్డు మీద చంపాడు అంటే ఇంతకు ముందు వాడు ఎవరినో అటాక్ చేసి ఉంటాడు, అక్కడ మిస్ అయిపోయి ఉంటుంది. కొంచెం ఎంక్వైరీ చేయండి, మనకు కూడా తెలుస్తుంది కదా ఎవరి మీదైనా గొడ్డలతో దాడి చేశాడో అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తే హీరో పేరు బయటకు వస్తుంది. ఎందుకంటే పార్కింగ్ లాట్ లో హీరో మీద గొడ్డలతో కిల్లర్ గాడు అటాక్ చేశాడు. అది కాస్త అక్కడ ఒక అమ్మాయి చూసింది. అంతేకాకుండా హీరో అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో సిటీ స్కాన్ చేశారు కదా, అక్కడ రిపోర్ట్స్ కూడా బయటకు వస్తాయి. దాంతో పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇంకేముంది, డిపార్ట్మెంట్ మొత్తం కలిసి హీరో దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేస్తే లేదండి, నా దగ్గర డబ్బులు దొంగతనం చేయడానికి ఒక దొంగోడు వచ్చాడు, వాడు నా మీద అటాక్ చేశాడు, డబ్బులు దొంగతనం చేశాడు, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏంటంటే హీరో చెప్పే మాటల మీద నమ్మకం కుదరదు అనమాట. ఎందుకంటే ఆ కిల్లర్ గాడు నలుగురిని చంపాడు, ఎవరి దగ్గర డబ్బులు దొంగతనం చేయలేదు. అలాంటప్పుడు హీరో దగ్గర డబ్బులు ఎందుకు దొంగతనం చేస్తాడని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కిల్లర్ గాడు చంపిన ఆ నలుగురు ఫోటోస్ చూపించి వీళ్ళలో ఎవరైనా నీకు తెలుసా అని చెప్పంటే హీరో చూసి తెలియదండి అని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోకి అర్థం అవుతుంది ఆ కిల్లర్ గాడు నలుగురిని చంపేసి వాళ్ళ బ్రెయిన్ ఎత్తుకెళ్ళిపోయాడు అని చెప్పేసి. అంతేకాకుండా ఇప్పుడు హీరో బ్రెయిన్ లో న్యూరో చిప్ ఉంది కదా, ఆ చిప్ కోసమే తన దగ్గరకు వచ్చాడని. అంతేకాకుండా చంపిన నలుగురు దగ్గర వాళ్ళ బ్రెయిన్ ఎత్తుకెళ్ళిపోవడానికి కారణం వాళ్ళ బ్రెయిన్ లోపల ఉన్న న్యూరో చిప్ కోసమే అని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన బ్రెయిన్ లో చిప్ ఉన్న సంగతి ఎవరికి తెలుసు, ఫస్ట్ టైం టెస్ట్ చేసిన డాక్టర్ కి తెలుసు కదా, అందుకని ఆయన కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు. కాకపోతే హీరోకి ఏంటంటే ఆయన చంపడానికి మనసు రాదనమాట. కానీ పక్కనే ఉన్న డాక్టర్ ఏమంటాడంటే ఏంట్రా బాబు ఈయన చంపడానికి ఆలోచిస్తున్నావు, నువ్వు ఎంత మందిని చంపాం మనం అని చెప్పేసి ఆ డాక్టర్ ని చంపాతులు పడేస్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో మీద నమ్మకం లేక, హీరో చెప్పే మాటల మీద నమ్మకం లేక హీరో ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకున్నాడో ఆ హాస్పిటల్కి వెళ్తుంది. తన స్కానింగ్ రిపోర్ట్లు మొత్తం చూస్తుంది. చూస్తే లోపల న్యూరో చిప్ ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది కిల్లర్ గాడు ప్రతి ఒక్కరిని చంపిన తర్వాత వాళ్ళ మెదడు లోపల ఉన్న న్యూరో చిప్ కోసం ఆ మెదడు మొత్తాన్ని తీసుకుంటున్నాడని చెప్పేసి అర్థమైపోతుంది. అందులోనూ అందరూ అనాథాశ్రమం నుంచి వచ్చిన వాళ్ళే, మరీ ముఖ్యంగా హీరో కూడా అక్కడి నుంచే వచ్చాడని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు చనిపోవడానికంటే ముందు హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా టెస్టులు చేయించుకున్నారా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తుంది. చేస్తే ఒక లేడీ చనిపోయింది కదా, ఆవిడ ఎక్స్రే తీయించుకుంది. అందులోనూ తనకున్న చిప్పు గురించి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది చిప్పు ఎవరి మెదడులో అయితే ఉంటుందో వాళ్ళని ఆ కిల్లర్ గాడు చంపుతున్నాడని చెప్పేసి హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. కాకపోతే అసలు 30 సంవత్సరాల క్రితం ఈ చిప్పును బ్యాన్ చేశారు కదా, అలాంటప్పుడు అసలు వీళ్ళ మెదడులో ఆ చిప్పు ఎవరు పెట్టుంటారు అని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక ఓల్డ్ పోలీస్ ఆఫీసర్ వస్తాడనమాట. ఆయన ఏంటంటే రిటైర్డ్ అయిపోయాడు. ఆయన వచ్చి కొన్ని భయంకరమైన విషయాలు చెప్తాడు. అదేంటంటే 30 సంవత్సరాల క్రితం భయంకరంగా కిడ్నాపులు జరిగాయని, అందులోనూ ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏంటంటే కిడ్నాప్ చేసిన తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు కదా, కాకపోతే వేరే ఏదైనా డిమాండ్ చేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే కిడ్నాప్ చేసి ఎటువంటి ఫోన్స్ చేయలేదు. బేసికల్ గా ఇదే కేసు గురించి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. మరోవైపు సీనియర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసు అందరికి చెప్తూ ఉంటాడు. కాకపోతే ఆ కిడ్నాప్ చేసే వాళ్ళ అడ్రస్ మాత్రం పోలీసులు కనుక్కున్నారు. ఎలాగంటే వాళ్ళు ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఒక అతను కారు నెంబర్ చూస్తాడు. ఆ కారు ఎవరిదా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఈ సినిమా స్టార్టింగ్ లో ఫారెస్ట్ లో ఒక ఇల్లు ఉంది కదా, అక్కడ భార్యాభర్తలు ఉన్నారు కదా, వాళ్ళది ఆ కార్ అని చెప్పేసి తెలుస్తుంది. అందుకనే డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసులందరూ కలిసి ఆ కారు ఓనర్ ఆ లేడీ కదా, ఆవిడ కోసం వెతుక్కుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీకు తెలిసింది అక్కడ ఏం జరిగిందో, 15 మంది పిల్లల శవాలు ఉంటాయి అక్కడ. కాకపోతే ఆ లేడీ ఎందుకు పిల్లలందరినీ తీసుకెళ్లి ఎందుకు చంపేస్తుందంటే మామూలుగా ఆ లేడీ కొడుకు ఒక సైకో అనమాట. అందులోనూ వాడేంటంటే ఏం చెప్పినా సరే మారట్లేదని చెప్పేసి పిల్లలందరినీ కిడ్నాప్ చేసి వాళ్ళ మెదడులో న్యూరో చిప్ పెట్టి వాళ్ళని సైకోలుగా మార్చి ఆ తర్వాత వాళ్ళలో ఉన్న ఆ సైకోతనాన్ని ఎలా పోగొట్టాలి అని చెప్పేసి ఆవిడ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది, కేవలం తన కొడుకును మార్చడం కోసం. ఈ ప్రాసెస్ లో చాలా మంది పిల్లలు చనిపోయారు, కానీ కొంతమంది పిల్లలకి మాత్రం ఆ న్యూరో చిప్ సెట్ అయింది. అలా సెట్ అయిన ఒక 5గురు మాత్రం తప్పించుకొని బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని మాత్రమే ఈ కిల్లర్ గాడు టార్గెట్ చేసి చంపుతూ ఉన్నాడు. అది కూడా 30 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. దాంతో వింటున్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఇద్దరు కూర్చొని దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో ఏమంటాడంటే ఆ కిల్లర్ గాడు వచ్చి నన్ను చంపేసి నా మెదడులో ఉన్న చిప్పు తీసే బదులు నువ్వే నాకు ఆపరేషన్ చేసి ఆ చిప్పు తీసేస్తే పోతుంది కదా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అది చాలా డేంజర్, ఎందుకంటే ఆపరేషన్ 100% సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినా కూడా ఒక 10 సంవత్సరాల మెమరీ నువ్వు లాస్ అయిపోయి
చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీ చిన్నతనంలో నీకున్న జ్ఞాపకాలు, నువ్వు ఎక్కడ పెరిగావు, ఎక్కడున్నావు, ఇవన్నీ గనక డేటా ఉంటే ఖచ్చితంగా నీకు చిప్పు తీసేసి నీ మెమరీ నీకు ఇచ్చేస్తే అంతా సెట్ అయిపోతుంది. కాబట్టి అదే ప్రాబ్లం అని చెప్పేసి అంటంతో అప్పుడు కిల్లర్ ఏమంటాడంటే, అంటే చిన్నప్పుడు నన్ను కిడ్నాప్ చేసిన ఆ ఇద్దరు భార్యాభర్తల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఆ ఇద్దరు భార్యాభర్తల్లో భార్య ఏంటి, గొంతు కోసుకొని పోలీసుల ముందు చనిపోయింది. ఆ తర్వాత పోలీసులు ఆవిడ భర్తను అరెస్ట్ చేస్తే ఆయన ఏమో జైల్లో చనిపోయాడు. అంతేకాకుండా ఆ ఇద్దరు భార్యాభర్తలకు పుట్టిన సైకోగాడు వాడు 10 సంవత్సరాలకే చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు హీరోని చంపుదాం అనుకుంటున్న ఆ కిల్లర్ గాడు, అంటే హీరో వెనకాల పడుతున్న ఆ కిల్లర్ గాడి దగ్గరే హీరోకి సంబంధించిన డేటా ఉంటుందని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కి అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ చూపిస్తారు. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో భార్య భర్తలు చూపించారు కదా, భార్య కూడా గొంతు కట్ చేసుకొని చనిపోయింది. ఆవిడికి ఎదురుగా ఒక చిన్న పిల్లాడు కూర్చున్నాడు కదా, ఆ పిల్లాడిని పోలీసులు కాపాడారు. ఆ పిల్లాడు ఎవరో కాదు, సైజీ అని చెప్పేసి ఇంతకు ముందు భార్యను చంపాడు కదా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, అతనే అన్నమాట. దాంతో డిపార్ట్మెంట్ మొత్తం ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే ఆ కిల్లర్ గాడు సైజీ తల్లో కూడా న్యూరో చిప్ ఉందని చెప్పేసి తెలుసుకొని ఖచ్చితంగా తనని చంపడానికి వస్తాడు. వచ్చిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు మనం, కాబట్టి ముందు మనం వాడికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి అందరు అక్కడికి వెళ్తారు. బట్ వెళ్ళిన తర్వాత సైజీ ఏమంటాడంటే, మీరు నన్ను కాపాడతారా, అంత సీన్ లేదులే గానీ నన్ను ఎవడైతే పట్టుకొని పిచ్చ కొట్టుడు కొట్టాడో ఆ ఇనోక్ అనే పోలీస్ ఆఫీసర్ రమ్మని చెప్పండి, అంతకు మించి వేరేదేం లేదని చెప్పేసి వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పేసి డోర్ వేసేస్తాడు. ఇదిలా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇంకొక శవం కనిపిస్తుంది అనమాట. ఆ శవం ఎవరిదో కాదు, రీసెంట్ గా జైలు నుంచి బయటకు వచ్చిన ఒక అతనిది. అందులోని ఇతను ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఇద్దరు భార్యాభర్తలను చూపించారు కదా, అందులో భర్త దగ్గర పనిచేసేవాడు అనమాట. కాకపోతే ఇతన్ని ఎవరో చంపేసి అతని దగ్గర ఉన్న చాలా డాక్యుమెంట్స్ మొత్తాన్ని దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు. దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది ఆ కిల్లర్ గాడే ఇతన్ని చంపేశాడు. ఇతని దగ్గర ఉన్న చాలా మంది చిన్న పిల్లల డేటా మొత్తం తీసుకెళ్లి, మరీ ముఖ్యంగా న్యూరో చిప్ ఎవరి తరలో పెట్టిన తర్వాత సక్సెస్ అయిందో, వాళ్ళందరి పెద్దోళ్ళైపోయి బయట తిరుగుతున్నారు, వాళ్ళందరి డేటా తీసుకొని ఆ కిల్లర్ గాడు చంపుతున్నాడు అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థమైపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వస్తుంది. బట్ వచ్చిన తర్వాత హీరోకి తెలియకుండానే హీరో కారు కింద జీపీఎస్ ట్రాకర్ పెడుతుంది అనమాట. ఆ తర్వాత హీరోని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత నీ తల్లో న్యూరో చిప్ ఉంది కదా, దాని గురించి నీకు తెలుసా అని చెప్పేసి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంది. కాకపోతే హీరో మాత్రం చాలా తెలివిగా నాకేం తెలియదు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి తన పై అధికారి కాల్ చేస్తాడు. కాల్ చేసి, చూడమ్మా తల్లో చిప్ పెట్టుకొని బయట తిరుగుతున్నాడు కదా సిఈజీ గాడు, వాడు కనిపించట్లేదు. అందులోను మన డిపార్ట్మెంట్ లో నీతో పాటు పనిచేసి ఇనోక్ అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ కనిపించట్లేదు. నాకెందుకు అతనే కిల్లర్ లాగా ఉన్నాడమ్మా, ఎందుకంటే వీడిని చంపేస్తాడో భయంగా ఉంది నాకు, కాబట్టి మనం వెళ్దారా అని చెప్పేసి ఆ ఇనోక్ అనే పోలీస్ ఆఫీసర్ ఇంటికి అందరు కలిసి వెళ్తారు. కాకపోతే ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు, లోపల కూడా ఎవ్వరు ఉండరు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయిని కిల్లర్ గాడు కిడ్నాప్ చేసి, అది కూడా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక లేడీ గొంతు కోసుకొని చనిపోయింది కదా ఒక ప్యాలెస్ లో, అక్కడ తనని కాలు చేతులు కట్టేసి నీకు నీ గర్ల్ ఫ్రెండ్ కావాలంటే ఇక్కడికి రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సడన్ గా కిల్లర్ గాడు గొడ్డలు తీసుకొని హీరో మీద అటాక్ చేస్తాడు. అయినా సరే హీరో ఎలాగో తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. కాకపోతే ఆ కిల్లర్ గాడు సెట్ చేసిన ట్రాప్ లో హీరో కాలు పడుతుంది. దాంతో హీరో అక్కడి నుంచి కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇనోక్ అనే పోలీస్ ఆఫీసర్ డోరు పగలు కొట్టేసుకొని లోపలికి వెళ్తుంది. ఒకవేళ లోపల దాక్కున్నాడేమో అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు కనిపించరు. దాంతో డిపార్ట్మెంట్ మొత్తం ఫిక్స్ అయిపోతుంది ఇతనే కిల్లర్ అని చెప్పేసి. కానీ సడన్ గా అక్కడికి ఇనోక్ అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. దాంతో డిపార్ట్మెంట్ పై అధికారి ఏమంటాడంటే, ఏంటయ్యా నువ్వు ఫోన్లు ఎత్తట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళావని చెప్పి అడిగితే, సార్ ఆ సైజీ అని చెప్పేసి భార్యని చంపేశాడు కదండి ఒకడు, అది కూడా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, ఆ అమ్మాయి చనిపోయిన రోజు అండి ఈ రోజు, అందుకని అమ్మాయి సమాధి దగ్గరికి వెళ్ళాను, ఆ అమ్మాయికి అంటూ ఎవరు లేరండి, సర్లే అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను. కాకపోతే నేను వెళ్ళి చూస్తే అక్కడ ఫ్రెష్ గా ఆ అమ్మాయికి ఎవరో శ్రద్ధాంజలి కట్టించి పూలు పెట్టారండి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ కి స్ట్రైక్ అవుతుంది అసలు కిల్లర్ గాడు ఎవడో అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. ఆ కిల్లర్ గాడు సెట్ చేసిన ట్రాప్ లో హీరో ఇరుక్కున్నాడు కదా, దాంతో హీరో కదలలేకపోతాడు అనమాట. వెంటనే ఆ కిల్లర్ గాడితో ఏమంటాడంటే, సరే ఇప్పుడు నేను నీకు దొరికిపోయాను కదా, ఇక నుంచి తప్పించుకోలేను కదా, ఇప్పటికైనా నీ మొహం చూపించని చెప్పేసి అంటంతో ఆ కిల్లర్ గాడు వాడి మొహం చూపిస్తాడు. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోద్ది ఎవడీడని చెప్పేసి. కాకపోతే వాడు ఎవడో కాదు, భార్యను డబ్బుల కోసం, అది కూడా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేసిన ఆ సైజీ గాడు అనమాట. కాకపోతే మీ అందరికీ డౌట్ రావచ్చు, అసలు వీడికి వీళ్ళందరిని చంపాల్సిన అవసరం ఏముంది, అందులోని వీడెవడు ఆ లేడీ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చినోడు, పోలీసులు తప్పించారు, వచ్చిన తర్వాత ప్రశాంతంగా బతుకుతున్నాడు, సో ఇతనిలా
తనలాగే చాలా మంది బయటకు వచ్చి బతుకుతున్నారు. సో తనలాగే బతికే వాళ్ళని చంపాల్సిన అవసరం ఈ కిల్లర్ గాడికి ఏం వచ్చిందని చెప్పేసి మీ అందరికి డౌట్ రావచ్చు. దానికి సమాధానం ఆ కిల్లర్ గాడే చెప్తాడు. బేసికల్ గా మనోడి తలలో కూడా న్యూరో చిప్ ఉంది, అంతా బానే ఉంది. ఆ చిప్పు ఉన్నప్పుడే తన భార్యని చంపేసే డబ్బుల కోసం. కాకపోతే ఈ విషయం తెలుసుకొని ఇనోక్ అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఎప్పుడైతే ఈ కిల్లర్ గాడిని కొట్టాడో ఆ తల వెళ్లి గోడకు గుద్దుకుంది. దాంతో మనోడి తలలో ఉన్న న్యూరో చిప్ ఏంటంటే పగిలిపోతుంది అనమాట. అంటే అది వర్క్ చేయకుండా ఆగిపోతుంది. దాంతో మనోడు మంచోడైపోతాడు. అంతేకాకుండా తన భార్యను చంపినందుకు తను ఎంతగానో బాధపడతాడు. మరి ముఖ్యంగా తనలాగే చిప్పులు పెట్టుకుని బయటకు వచ్చి ఇప్పుడు పెద్ద అయిపోయిన వాళ్ళందరూ తనలాగే సైకోలు అవుతారని చెప్పేసి వాళ్ళందరి డేటా కలెక్ట్ చేసి ఒక్కొక్కరిని చంపడం మొదలు పెట్టాడు. ఇక మిగిలింది హీరోని కూడా చంపేస్తే ఆ చిప్పు వల్ల సైకోలుగా మారిన ప్రతి ఒక్కరు చనిపోతారని చెప్పేసి ఈ సిఈజీ ఏంటంటే కిల్లర్ గా మారిపోయాడు. అది సంగతి. అంతేకాకుండా ఆ సిఈజీ ఏంటంటే హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్తాడు, మీ నాన్న చంపింది ఎవడో కాదు వీడే ఆ పదవి కోసం చంపాడని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ గా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ అమ్మాయి ఏంటంటే నా బాయ్ ఫ్రెండ్ ఏం చేయొద్దని చెప్పేసి హీరో మీద పడుతుంది. అదే సమయంలో కిల్లర్ కూడా హీరో దగ్గరకు వస్తూ ఉంటాడు. సడన్ గా పక్కనే ఉన్న కత్తి తీసుకొని తన గర్ల్ ఫ్రెండ్ గొంతుకి పెట్టి నువ్వు దగ్గరకు వస్తే ఈ అమ్మాయిని చంపేస్తానని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా అవును ఈ అమ్మాయి వాళ్ళ నాన్నని చంపింది నేనే, ఇప్పుడేంటని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ తర్వాత మెల్లగా తన కాలుకున్న ఆ క్లాంప్ విడిపించుకుంటాడు. ఆ అమ్మాయిని పక్కకి నెట్టేసి ఈ కిల్లర్ గాన్ని కొడతానికి వస్తాడు. కాకపోతే చంపటానికి మనసు రాదు. ఎందుకంటే ఎలాగైతే ఆ సిఈజీ గాడికి తలకి దెబ్బ తగిలి తల్లో ఉన్న న్యూరో చిప్ పగిలిపోయిందో అలాగే మన కథలో హీరో కూడా తల్లో ఉన్న చిప్పు పగిలిపోయింది. ఎప్పుడు పార్కింగ్ లాట్ లో కిల్లర్ అటాక్ చేసినప్పుడు. అందుకనే హీరో ఏంటంటే డాక్టర్ ని కిడ్నాప్ చేసిన తర్వాత కూడా అతన్ని చంపడానికి మనసు రాక సైలెంట్ గా నుంచున్నాడు. దాంతో పక్కనే ఉన్న హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే కిడ్నాప్ చేసిన ఆ డాక్టర్ ని చంపేశాడు. అది జరిగింది. అంతేకాకుండా కథలో ఇంకో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఆ లేడీ దగ్గర ఒక పిల్లాడు పుస్తకం చదువుకుంటూ ఉన్నాడు కదా, అందులోను మనోడు ఏంటంటే ఒక చిన్న పిల్లను నువ్వు తప్పించుకొని వెళ్ళిపోరా అని చెప్పేసి అన్నాడు కదా. ఒక కుర్రాడు కూడా పారిపోయాడు కదా. ఆ కుర్రాడు ఎవరో కాదు మన కథలో హీరో. అందులోను తప్పించుకొని పారిపోరా నీకు నేనున్నా అని చెప్పేసి అన్నాడు కదా, వాడెవడో కాదు ఈ సెయిజీ గాడు అంటే కిల్లర్ గాడు. సో దాంతో ఈ విషయం హీరో గుర్తొస్తుంది అనమాట. ఒరే నువ్వా అని చెప్పేసి అందులోను రారా వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఆ కిల్లర్ గాడు మాత్రం లేదు నేను చాలా తప్పులు చేశాను, నాకు చనిపోవాలంది, మొత్తం మీద నువ్వు మారిపోయావు కదా, ఆ అమ్మాయిని తీసుకుని హ్యాపీగా వెళ్ళిపో అని చెప్పేసి సిగరెట్ తాగి మంట అంటిస్తాడు. దాంతో హీరో కూడా తన గర్ల్ ఫ్రెండ్ తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి డిపార్ట్మెంట్ వస్తుంది. అందులోను ఇంతకు ముందు హీరోయిన్ హీరో కార్ కింద జీపీఎస్ ట్రాకర్ పెట్టింది కదా, దాన్ని ట్రాక్ చేసుకుంటూ వచ్చింది. అది సంగతి. అంతేకాకుండా అక్కడికి వచ్చిన తర్వాత పాపం ఆ సైజీ గని కాపాడాలని చూస్తారు కానీ ఆల్రెడీ మంటల్లో కాలిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ హీరో దగ్గరకు వస్తుంది. బేసికల్ గా హీరోయిన్ అనుకుంటుందంటే ఇది ఇంకా సైకో గడే అని చెప్పేసి అనుకుంటుంది. ఎందుకంటే చిప్ ఉన్న వాళ్ళందరూ అలాగే బిహేవ్ చేస్తారని చెప్పేసి అనుకుంటుంది. కాకపోతే హీరోలో ఉన్న సైకో చనిపోయి మామూలు మనిషిగా మారిపోయాడనే విషయం తెలియక నీ సంగతి చూస్తాను బట్ నేను 24 గంటలు అబ్జర్వ్ చేస్తూ ఉంటానని చెప్పేసి హీరోకి వార్నింగ్ ఇచ్చి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా వెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ మాత్రం మనోడు ఏంటంటే మంచోడుగా మారిపోయిన సంగతి తెలియదు అనమాట. తెలియక కత్తి తీసుకొని మా నాన్న చంపేస్తావా అని చెప్పేసి హీరోని పొడి చేస్తుంది. దాంతో హీరో కూడా నేను మారిపోయానని చెప్పేసి ఏమన్నాడు. వెంటనే ఆ అమ్మాయి గొంతు పట్టుకొని పిసికేసి ఆ తర్వాత వదిలేస్తాడు. వదిలేసి ఏమంటాడంటే చూడు హీరోయిన్ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది పోలీస్ ఆఫీసరు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను చంపబోయాను, అందుకని నువ్వు కత్తి తీసుకొని నన్ను పొడి చేసావని చెప్పు, నీ మీద ఎటువంటి కేసు ఉండదు, నేను ఎలాగో చనిపోతానని చెప్పేసి అంటంతో పాపం ఆ అమ్మాయికి ఏం అర్థం కదనమాట. నిజంగానే భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో అక్కడే చనిపోతాడు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అందులోనూ ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.